ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్లో తగినంత నూనె పోసుకొని నూనె కాస్త వేడెక్కాక ఉల్లిపాయలు తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక కాస్త పసుపు, జీలకర్ర పొడి, ధనియాలు, కారం రెండు మిక్స్ అయ్యిండేది. ఇది కారం పొడి వేసుకోండి. ధనియాలు, కారం పొడి, నేనేమో కాస్త ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మాకు కొంచెం కారం ఉండాలి. తర్వాత గరం మసాలా 1 స్పూన్. ఇది నూనెలో వేగాలి. అంత వేగాక ఇప్పుడు నేను ఎండు కొబ్బరి, బాదం కాదు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేయించుకొని పేస్ట్ చేసుకున్నాను. గోడంబి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ వేయించుకొని పేస్ట్ చేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టమోటో పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేను ఇప్పుడు అప్పుడే గింజలు ఉడికేటప్పుడు కొంచెం వేసుకుంటుని ఈ కర్రీకి కొంచెం వేస్తూ ఉన్నాను, రుచికి సరిపడా. ఇది పైన తేలేంత వరకు నూనె వేగించుకోవాలి, ఉడికించుకోవాలి. ఇప్పుడు గింజలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉంటే రుచిగా ఉంటుంది, బాగా టేస్టీగా. ఇప్పుడు కరివేపాకు కొంచెం నుదుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కర్రీలో నూనె పైన తేలిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న కాబూల్ శనగలు ఈ నీళ్ళతోనే పోసుకోవాలి. ఇప్పుడు కలబెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. కాబూల్ శనగల కర్రీ తయారైపోయింది, బాగా ఉడికిపోయింది. ఈ కర్రీ దోశతో, చపాతీతో, రైస్తో పాటు పూరి దేనితో అయినా తినవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది.